హలో. సారీ నిత్య, కొద్దిగా లేట్ అయింది. ఏంటి సడన్గా రమ్మన్నావు? హే, ఏం డల్గా ఉన్నావు? నా ఐ సైట్ బుల్లెట్ స్పీడ్తో మనుషుల్ని చదివేస్తుంది. ఏదో చెప్పాలనుకుంటున్నావు. ఎనీథింగ్ సీరియస్? టూ డైట్ కోక్స్ అండ్ 1 బర్గర్ అండ్ 1 పిజ్జా. నేను ఒకరిని ప్రేమించాను. వాట్? నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఇంకో 2 రోజుల్లో మన పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఇదంతా? తను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ పరిచయం 2 రోజులే, కానీ ఒకరినొకరు కలుసుకునే లేదు, కనీసం మాట్లాడుకుంది లేదు. ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? చూడు లలిత్, నన్ను నీలా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. నా గురించి మొత్తం నీకు చెప్పాను. ఇదొక్కటే చెప్పలేకపోయాను. చాలా గిల్టీగా అనిపించింది. ఎలాగైనా పెళ్ళికి ముందే ఈ విషయం చెప్పాలని నిన్ను ఇక్కడికి పిలిచింది. ఒకవేళ పెళ్లి తర్వాత తను కనిపిస్తే? నువ్వు అనుకున్నట్టు ఏం జరగదులే. తను ఒక జ్ఞాపకం, నువ్వు నా జీవితం. ఈ ర్యాకుని చూసావా? మా బామ్మ అప్పుడే చెప్పింది, అరే మనవడా, నీకు చాలా అందమైన తెలివైన భార్య వస్తుందని. ఆ మాటలు ఇప్పుడు అర్థమైనప్పుడు అర్థం కాలేదు. థ్యాంక్ యూ ఫర్ గోయింగ్ టు బీ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ప్రతి మాటలో ప్రేమ రూపు చూపింది నాకిలా నువ్వు చూసే చూపే. అసలు పుట్టుకే మొదలు ఇప్పుడే నువ్వు నేను లాగా, ఇద్దరొక్కటే స్వర్గం ఇక్కడే ప్రేమ తోడు కాగా.
వచ్చే క్షణాలనే కాలం నుంచి నే దోషేయనా తీయ తీయని జ్ఞాపకాలెనా గుండెల్లో దాచేయనా నువ్వు నన్ను గెలిచి ఆ ఓటమైన గెలుపే నువ్వు నాకు తెలిపే ఆ మౌనమైన పిలుపే ఒడిలోన వాలు వేళ ప్రేమలాలి పాడాలిగా. చిట్టివా ఏంటిదంతా? ఓ సీతారాముడి గేమా? చిన్నప్పుడు ఎప్పుడు ఆడనులే. నువ్వు తీయి బాబు. సో మన బేబీ కాబోయే పొలిటీషియన్, ఓ రాష్ట్రాన్ని ఏలడానికి రాబోతున్న యువనేత. సి మిస్టర్ లలిత్, మీ ఆవిడికి కడుపు మీద గట్టిగా దెబ్బ తగలడం వల్ల ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న ఫీటస్ డ్యామేజ్ అయిపోయింది. అయితే తనకి ఫిజికల్గా ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా తను మానసికంగా కృంగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో మీరు తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నీకేం కాలేదు. మన బేబీకి ओए होए क्या चाल है रे, ओए हाय चिकने, हाय मेरे राजा, ओए मेरे रानी, हाय हाय आय आय दे 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 रे दे मेरे सोना दे, मैं तेरे वास्ते नाची ना रे, दे अब दे ना, दे दे। मैं भी नाचा, मेरे को दो। अरे देना। अरे ये तो मुझे ही मांग रहा है, दे अरे रे। तो मेरे ही पीछे पड़ अरे गया। आ रे, अरे दे रे। पागल कहीं का, दे जा, ना। जा। నిత్య, నువ్వే ఏడిస్తే నేనేమైపోవాలి? మీ పేరెంట్స్కి ప్రామిస్ చేశాను, నేను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటా అని.
సారీ నిత్య, కన్నీళ్ళు రాని ఏడుపుని కంటిన్యూ చేయలేకపోయాను. నిన్ను హ్యాపీగా చూసుకోలేను నేను. ఎందుకు? సారీ లలిత్, నిన్ను ఎన్ని రోజులు బాధ పెట్టాను. ఇటు చూడు, ఐమ్ ఓకే, ఐమ్ స్మైలింగ్. నా కోసం ఒక్కసారి నవ్వు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. పద, డిన్నర్ చేద్దాం, చాలా ఆకలిస్తుంది. పద. అబ్బా సూపర్. ఈటీవీలో వంటల ప్రోగ్రామ్కి మా ఫ్రెండే డైరెక్టర్. నిన్ను తప్పకుండా రికమెండ్ చేస్తాను. నీ అదిరిపోయే వంటని జనాలందరూ టేస్ట్ చేయాల్సిందే. సూపర్. సాల్ట్ లేని వంటను టీవీలో చూపించి జనాలు మోసం చేయడం అవసరమా? ముందు నువ్వు సాల్ట్ వేసుకుని టేస్ట్ చేయి. అండ్ ఎందులోనూ సాల్ట్ లేదు. సరే, నువ్వు వెళ్ళి పడుకో. ఆఫీస్ ఫైల్ ఒకటి మిస్ అయింది, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. ఈ రోజుని నేను జీవితాంతం మర్చిపోలేను అని నాకు తెలియని రోజు. ఒక ప్రశ్న, ఒక కథ, ఒక నిరీక్షణ మొదలైన రోజు. పరిచయం లేకుండానే, రూపు తెలియకుండానే నా మనసుని దోచుకున్న వ్యక్తి కలిసిన రోజు. ఈరోజు రేపటి కోసం ఎదురు చూస్తున్న తొలి రోజు. నచ్చిన వాళ్ళ కోసం చేసే నిరీక్షణలో ఒక ఆనందం ఉంటుంది. ఈరోజు కూడా తను రాలేదు, కానీ నేను ఈరోజు బాల్కనీలో ఉండలేకపోయాను. పార్క్లో తన గురించి ఎంక్వైరీ చేశాను. వాళ్ళంతా ఆర్ఫనేజ్లో అనాథ పిల్లలని తెలిసింది, కానీ తన ఎవరో తెలియలేదు. ఆర్ఫనేజ్లో కూడా ఎంక్వైరీ చేశాను. వాళ్ళు కూడా అతని ఎవరో తెలియదని చెప్పారు. 2 రోజుల్లో ఇంత ప్రేమ పుట్టించి ఎందుకు మాయమయ్యావు? ఒక్కసారి మళ్ళీ కనిపించు. జీవితంలో మళ్ళీ నిన్ను దూరం చేసుకోను. ఒక్కసారి మళ్ళీ కనిపించు. నా కన్నుల వెన్నెలుగా నిన్ను దాచేసుకుంటా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు డియర్ నిత్య. This is for you. థ్యాంక్ యూ. పిల్లలు, అది నువ్వేనా?
రోజులు ఎందుకు చెప్పలేదు? ఇన్ని రోజులు నీ డైరీ చూడలేదు కదా. ఆఫీస్ ఫైల్ వెతుకుతుంటే నీ డైరీ కనిపించింది. ఐమ్ ద హ్యాపీయెస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్. 2 రోజులే పార్క్ వచ్చి మరి తర్వాత ఎందుకు రాలేదు? ప్రాజెక్ట్ పని మీద అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. ఇదే దేవుడు ఆడే ఆట. మనకిష్టమైనవి దూరం చేస్తూ, ఊహించనివి ఇస్తూ మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాడు. ఈ ఇచ్చిపుచ్చుకోవడాన్ని అలవాటు చేసుకొని అర్థం చేసుకుంటే జీవితం ఆనందమయమవుతుంది.